నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా మనం ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దాం. ఇవాల్టి కొటేషన్ వచ్చేసి, ద డే యూ ప్లాంట్ ద సీడ్ ఈజ్ నాట్ ద డే యూ ఈట్ ద ఫ్రూట్. అంటే మనం పడేటటువంటి కష్టానికి దాని ఫలితం ఉంటుంది, కానీ వెంటనే రావాలి, త్వరగా రావాలి అంటే కుదరదు. ఇవాళ మనం చదువుతూ ఉన్నాం, ఇంత ఎందుకు కష్టపడాలి, ఎప్పుడో ఎగ్జామ్ ఉంది కదా అని అనుకోకుండా ఎగ్జామ్ ఉన్నంత వరకు కూడా మనం అదే కష్టాన్ని కొనసాగించుకుంటూ వెళ్తే దాని రిజల్ట్ అనేది మనం చూస్తాము. సరే, మరి నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్కి సంబంధించి ఇది చూడండి. ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉంది కాబట్టి ఇండియాని ఓఐసీలో మెంబర్గా జాయిన్ చేసుకున్నారు అన్నాం. అవునా అండి? కాదు. సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ వరల్డ్లోనే ఉన్నప్పటికీ కూడా మన దేశం అనేది ఓఐసీలో లేదు. ఇక్కడ చూడండి. రెండోది, ఓఐసీ యొక్క అఫీషియల్ స్టాండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మీకు సంబంధించి పాకిస్తాన్ యొక్క స్టాండ్ని అది సపోర్ట్ చేస్తుంది అన్నారు. అవునా? అవును. మూడోది, ఓఐసీ అన్నది సెకండ్ లార్జెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ యుఎన్ తర్వాత. అవునా? ఎస్. సో 2, 3 రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ వచ్చి బి 2, 3. సరే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, సోషల్ వ్యాక్సిన్ అనేటటువంటి దానికి సంబంధించి అది న్యూస్లో ఉంది కదా, ఏది కరెక్ట్ స్టేట్మెంటో చెప్పండి అంటున్నారు. హర్డ్ ఇమ్యూనిటీ, గుంపుగా ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేయడమా, లేదా ఈ డిసీజ్ని సోషల్ మరియు బిహేవియరల్ చేంజెస్ ద్వారా మనం దాన్ని అడ్డుకట్టడమా, లేదా ఒక ఫార్మ్ ఆఫ్ వ్యాక్సిన్ ఏదైతే యూనివర్సల్ ఇమ్యునైజేషన్లో యాడ్ చేస్తామో అదా, లేదా ఏది కాదా? ఆన్సర్ మనకు తెలుసు. ఆన్సర్ వచ్చి బి, సోషల్ మరియు బిహేవియరల్ చేంజెస్ ద్వారా డిసీజ్ యొక్క ఇంపాక్ట్ని తగ్గించడం అన్నమాట. సరే, ఇది మన ఆర్టికల్స్ యొక్క లిస్ట్. ఇవాళ మనం 14 ఆర్టికల్స్ చూడబోతున్నాము. ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి, స్పీడ్ ఆఫ్ వైరస్. ఇది ఏదైతే కోవిడ్-19 యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అది స్లో డౌన్ అయింది. 18 స్టేట్స్లో డబులింగ్ టైం, అంటే కేసెస్ అనేది ఒక నంబర్ నుంచి డబుల్ అవ్వడానికి ఆ డబులింగ్ టైం అనేది పెరిగింది. అంటే స్లోగా దాని యొక్క ఇన్ఫెక్షన్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. మరి దీన్ని మనం ఏ సబ్జెక్ట్ కింద చదువుకుందాము? సోషల్ జస్టిస్ కింద, హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ పాలసీస్ అన్నటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుందాము. మరి దీంట్లో డైమెన్షన్ ఏంటి? మీరు గమనించే ఉంటారు, కొన్ని ఆర్టికల్స్ నుంచి మనం ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకునేవి ఏమి ఉండవు ఇలాంటి ఆర్టికల్స్ నుంచి, కానీ మనకి దాని నుంచి అప్డేట్స్ అనేది కావాలి కాబట్టి మనం కొన్ని ఆర్టికల్స్ని చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ మనం డైమెన్షన్, ఈ ఆర్టికల్లో ఇచ్చినటువంటి డైమెన్షన్ ఏంటి? కోవిడ్-19 టైంలో స్ప్రెడ్ ఎలా ఉంది, మనం తీసుకున్నటువంటి మెజర్స్, లాక్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్, వీటి వల్ల ఏ విధంగా ఇంపాక్ట్ ఉంది అన్న దాని కింద మనం ఈ పర్టికులర్ ఆర్టికల్ నుంచి నేర్చుకుంటామండి. దీంట్లో ఫస్ట్, ఇన్ఫెక్షన్ రేట్కి డబులింగ్ రేట్కి తేడా అనేది ఉంది. ఇన్ఫెక్షన్ రేట్ని బట్టే డబులింగ్ రేట్ ఉంటుంది, బట్ ఇన్ఫెక్షన్ రేట్ ఆర్ నాట్ అనేది వేరు. ఈ కేసెస్ డబుల్ అయ్యేటటువంటి డబులింగ్ టైం అని అంటాము. ఈ డబులింగ్ టైం అన్నది వేరన్నమాట. ఈ డబులింగ్ టైం అన్నది స్లోగా మనకి పెరుగుతూ వస్తుంది, అంటే కేసెస్ డబుల్ అవ్వడానికి తీసుకునే టైం పెరుగుతూ వస్తుంది, అంటే మంచిదే కదా. సో ఇవి రెండు ఏంటో చూద్దాం. ఇక్కడ గమనించండి, 5 స్టేట్స్లో లోవర్ రేట్స్ అనేవి ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. కేరళలో 72 డేస్ పట్టింది కేసెస్ డబుల్ అవ్వడానికి. సో అలాగా స్లోగా కేసెస్ అనేవి, ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి కంట్రోల్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఇందాక 2 పదాలు అనుకున్నాం, ఆర్ నాట్. దీన్నే రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఆ వైరస్ ఏ విధంగా రీప్రొడక్షన్ అవుతుంది ఇంకొక పర్సన్కి ఇన్ఫెక్షన్ తీసుకొని రావడం ద్వారా. సో ఈ రేట్ ఆఫ్ రీప్రొడక్షన్ అన్నది ఎక్కువగానే ఉంది, కానీ మనం తీసుకున్నటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల రేట్ ఆఫ్ డబ్లింగ్, అంటే ఎక్కువ మందికి ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది నుంచి 20 కేసులు, 10 నుంచి 20 కేసులు అవ్వడానికి పట్టేటటువంటి టైం అనేది తగ్గుతూ వస్తుంది. ఇది మనం తీసుకున్నటువంటి చర్యల వల్లనే అని చెప్తున్నారు. ఇక్కడ గమనించండి. మరి ఐసీఎంఆర్ అన్నది టెస్టింగ్ ఏం మేము తక్కువ చేయట్లేదు, టెస్టింగ్ బాగానే చేస్తున్నాము అని అన్నారనమాట.
ఢిల్లీలో ఎక్కువగా టెస్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత టెస్టింగ్స్ లెవెల్లో ఏ స్టేట్స్ ఎలా ఉన్నాయన్నది మనకి గ్రాఫ్లో చెప్పడం జరిగింది. ఓవరాల్గా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత ఢిల్లీ, తమిళనాడు ఉండగా రాజస్థాన్లో కూడా ఇప్పుడు బాగా కేసులు పెరుగుతూ ఉన్నాయండి. మరి నిన్న ఎవరో డౌట్ సెక్షన్లో అడిగారు, ఐసీఎంఆర్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కిందికి వస్తుంది, ఇది ఒక అటోనామస్ బాడీ, బట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కిందికి వస్తుంది. నేను హోమ్ అని పొరపాటున అనుండొచ్చు, కానీ ఐసీఎంఆర్ హెల్త్ రిలేటెడ్ కాబట్టి ఇది మన హెల్త్ మినిస్ట్రీ కిందికి వస్తుందండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నిర్మల్ ఇలాంటి టౌన్స్లో చాలామంది ఆర్టిజాన్స్ కళాకారులు బాగా నష్టపోయి ఉన్నారు ఈ లాక్డౌన్ వల్ల అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఆర్ట్ అండ్ కల్చర్ గురించి, సోషల్ జస్టిస్లో ఈ హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఇంపాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ డైమెన్షన్ కోవిడ్-19 టైంలో ఏ విధంగా ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది ఉంది, ఆ ఎకనామిక్ ఇంపాక్ట్ డిఫరెంట్ పీపుల్ని, డిఫరెంట్ రీజన్స్లో ఉన్నటువంటి వాళ్ళని, డిఫరెంట్ ఆక్యుపేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాము. ఇక్కడ మనకి 2 ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఒకటి నిర్మల్ బొమ్మలు, ఇవి నిర్మల్ టాయ్స్ అనేవి ఫేమస్ కదా, ఇవి వినే ఉంటాం చిన్నప్పటి నుంచి. రెండవది వచ్చేటప్పటికి డోక్రా అనేటటువంటి ఆర్ట్ ఫామ్, ఇది కూడా బొమ్మలు తయారు చేయడమే అన్నమాట, మెటల్తో చేసేది. ఈ డోక్రా ఆర్ట్ ఫామ్ కూడా దెబ్బతింటుంది, దీని మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు దెబ్బతింటున్నారు అని చెప్తున్నారు. సో మనం ఆర్ట్ అండ్ కల్చర్లో ఇవి 2 ఏంటో అని ఒకసారి చూద్దామా. ఇక్కడ చూడండి, నిర్మల్ పెయింటింగ్ వర్క్స్. నిర్మల్ పెయింటింగ్స్ వచ్చేసి సాఫ్ట్ వుడ్, మంచి చెక్కతో తయారు చేస్తారనమాట, సాఫ్ట్ వుడ్తో చేసేటటువంటి బొమ్మలు. సో ఇది నిర్మల్ ఆ ప్రాంతంలో ఎక్కువగా మనకి అడవులు ఉంటాయి, సో అక్కడి నుంచి సేకరించినటువంటి వుడ్తో వీటిని తయారు చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది. ఇక్కడికి వచ్చేటప్పటికి డోక్రా, ఈ డోక్రా అనేటటువంటి ఆర్ట్ ఫామ్ ఏదైతే ఉందో దీన్ని మెటల్స్తో తయారు చేస్తారు. ఇక్కడ చూడండి, ఇవి ట్రైబల్ ఆర్ట్ ఫామ్ని సూచించేలాగున్నాయి. ఆసిఫాబాద్, ఇక్కడ ఈ ప్లేసుల్లో ఈ డోక్రా ఆర్ట్ ఫామ్ అన్నది ఇంపార్టెంట్. అట్లీస్ట్ నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ ఆర్ట్ వర్కర్స్కి కనీసం ఒక యూనియన్ అయినా ఉంది. ఇక్కడ ఈ డోక్రా ఆర్ట్ ఫామ్ చేసేటటువంటి ఓజా అనేటటువంటి కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఒక యూనియన్ లాంటిది కూడా లేదు. మరి చాలా ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్తున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఆర్ట్ ఫామ్స్ చూడండి, మన ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ అన్నవి మన ఇండియా యొక్క స్ట్రెంగ్త్ అండి. ఎంతో స్కిల్ ఇవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచో వచ్చినటువంటి ట్రెడిషన్స్ ఒకరి నుంచి ఒకరికి పాస్ ఆన్ అవుతూ మనకు వచ్చాయి. మరి ఇలాంటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? గవర్నమెంట్ అన్నది కనుక ఇప్పుడు సపోర్ట్ ఇవ్వకపోతే ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు అలా కనుమరుగవుతూ ఉంటాయి. సో వీటిని కాపాడుకోవాలి. సరే, ఆర్టికల్లో ఏమి ఇచ్చారో చూద్దాము. ఇక్కడ నకష్ అని అంటున్నాము. నకషీ ఆర్టిస్టులు ఎవరైతే నిర్మల్ టౌన్లో వీటి మీద డిపెండ్ అయి ఉన్నారు, సో వాళ్ళు ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్తున్నారు. డోక్రా మెటల్ కాస్టర్స్ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్స్, వీటిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ యొక్క హెల్ప్ని కోరుతున్నారు. సాఫ్ట్ వుడ్ టాయ్స్ని తయారు చేసేటటువంటి నిర్మల్ టాయ్స్, నిర్మల్ పెయింటింగ్స్ అనే వాటికి సంబంధించి చాలామంది ఫ్యామిలీస్ 50 వరకు ఫ్యామిలీస్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటే ఈ జిల్లాల్లో 160 వరకు ఫ్యామిలీస్ ఓజా కమ్యూనిటీకి సంబంధించిన క్రాఫ్ట్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డోక్రా బ్రాస్ మెటల్ వర్క్స్ అంటాము, వీటి మీద డిపెండ్ అయి ఉన్నారు. మరి హైదరాబాద్లో ఇక్కడ ఉండేటటువంటి కొన్ని చాలా టూరిస్ట్ ప్లేసులు కానివ్వండి, అక్కడ లోకల్గా ఉన్న టూరిస్ట్ ప్లేసులు ఇవన్నీ క్లోజ్ అయిపోవడము, సస్పెండ్ అవ్వడము. గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ అనేది ఉంది, సో అది కూడా క్లోజ్ అయిపోవడం, వీటితో చాలా ఎకనామిక్గా నష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు. మాకు ఫైనాన్షియల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయాలి అన్నట్టుగా ఈ కమ్యూనిటీస్ అడుగుతున్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా యొక్క చైనా తన యొక్క ఇన్వెస్ట్మెంట్స్తో మన కంపెనీస్ని తీసేసుకుంటుందేమో అన్నటువంటి ఫియర్స్తో రీసెంట్గా ఎఫ్డిఐ రూల్స్ని మార్చడం జరిగింది. అవునా, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట. దీన్ని మనం ఎకానమీలో చదువుకుంటాము, ఎక్స్టర్నల్ సెక్టార్ అన్నటువంటి దాని కింద. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కోవిడ్-19 వల్ల వచ్చినటువంటి ఇంపాక్ట్ కింద చదువుకుంటాము. ఓవరాల్గా మన యొక్క ఎకానమీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎకనామిక్ ప్రొటెక్షన్ అన్నటువంటి మెజర్స్ కింద దీన్ని చదువుకుంటాము. మరి ఇక్కడ మనం ఏమేమి నేర్చుకుంటాము ఈ ఆర్టికల్లో? ఒకటి, ఏమేమి ఎఫ్డిఐ రూల్స్ మార్చారు, నిన్ననే చదువుకున్నాం కదా.
ఎఫ్డిఐ రూల్స్లో ఏమేమి చేంజెస్ వచ్చాయి అని మనం చదువుకున్నాము. రెండోది, అసలు ఇలాగ ఎందుకు చేశామంటారు, దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండొచ్చు. మూడోది, చైనా దీని గురించి ఏమంటుంది, చైనా యొక్క క్రిటిసిజం ఏంటి, చైనా మనం ఈ విధంగా ఎఫ్డిఐ రూల్స్ని మార్చడం వల్ల అది ఏ విధంగా మనకి ఇది ఏమని చెప్తుంది. ఈ 4 విషయాలు మనం తెలుసుకున్నాము. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అండి, మన స్టూడెంట్ డౌట్ సెక్షన్లో అడిగారు ఎఫ్డిఐకి ఎఫ్ఐఐకి టెక్నికల్ డెఫినేషన్ ఏంటి అని చెప్పేసి. మనం నిన్న ఎఫ్డిఐ అంటే ఏంటో, ఎఫ్ఐఐ అంటే ఏంటో, ఓవరాల్గా డిఫరెన్సెస్ ఏంటో ఇవన్నీ చదువుకున్నాం కదా. మనకి 2014 నుంచి టెక్నికల్ డెఫినేషన్ ఏంటో తెలుసా. ఎఫ్డిఐ ఎఫ్ఐఐ నుంచి ఏదైనా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఒక కంపెనీ యొక్క ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్లో 10% అంతకంటే ఎక్కువ ఉంటే, గ్రేటర్ దాన్ 10% కనుక ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఎఫ్డిఐ అని, అలా కాకుండా లెస్ దాన్ 10% ఉంటే ఎఫ్ఐఐ అని టెక్నికల్గా ఇలా డిఫైన్ చేయడం జరిగిందనమాట. చాలా కంట్రీస్ ఇలా డిఫైన్ చేస్తాయి, మనం ఇలా డిఫైన్ చేసాం. కానీ ఇది 2014లో ఇలా వచ్చింది. ఓవరాల్ ఆ కంపెనీ యొక్క ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్లో ఇంతక 10% కంటే ఎక్కువ ఉంటే ఎఫ్డిఐ, తక్కువ ఉంటే ఎఫ్ఐఐ అని చెప్పేసి. కానీ మనం నిన్న రాసుకున్నాం చూసారా, ఎఫ్ఐఐ వచ్చేసి ఈక్విటీ మార్కెట్లో ఫోకస్ చేస్తుంది, ఎఫ్డిఐ వచ్చేసి ఆపరేషనల్ యాక్టివిటీలో మేనేజ్మెంట్ వీటిలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది అనుకున్నాం. సో అది మనకి జరుగుతుందన్నమాట. ఎందుకు, తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు డెసిషన్స్ ఏం తీసుకోలేరు కదా మేనేజ్మెంట్లో, అలా కూడా మనం చూడొచ్చు. ఈ 10% అనే నంబర్ గుర్తుపెట్టుకోండి. సరే, నిన్న ఏమేం రూల్స్ తెచ్చారు, ఇదిగో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే వస్తుందో ల్యాండ్ బౌండరీ ఉన్నటువంటి కంట్రీస్ నుంచి వచ్చే వాటి దగ్గర నుంచి మనకి మామూలుగా 2 రకాల రూట్స్తో ఎఫ్డిఐ వస్తుంది. ఒకటి వచ్చేసి ఆటోమేటిక్ రూట్, జస్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టేసుకొని ఆర్బీఐకి ఇన్ఫామ్ చేసుకోవడం. రెండోది గవర్నమెంట్ రూట్. సో ఇన్ని రోజులు ఆటోమేటిక్ రూట్ ద్వారా చాలా వాటిని అలో చేశాం. ఇప్పుడు అలా కాకుండా గవర్నమెంట్ రూట్ ద్వారానే రావాలి ల్యాండ్ బౌండరీ ఉన్నవన్నీ. ఇంతకుముందు ఓన్లీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే గవర్నమెంట్ రూట్ ద్వారా రావాలి అని ఉండేది. కానీ మిగిలినవి ఆటోమేటిక్ రూట్, గవర్నమెంట్ రూట్ అని ఉండేవన్నమాట. ఇప్పుడు అన్ని ల్యాండ్ బౌండరీ ఉన్నటువంటి అన్ని కంట్రీస్ నుంచి వచ్చే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా గవర్నమెంట్ రూట్ ద్వారానే రావాలి. అంటే ఏంటి గవర్నమెంట్ రూట్ అంటే, ముందుగా గవర్నమెంట్కి చెప్పాలి ఈ కంపెనీ నుంచి ఇంత ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోబోతున్నాము అని చెప్పాలి, గవర్నమెంట్ అలో చేయాలన్నమాట. అలాగా. సరే, మరి మనం ఎందుకు చెప్పాము ఆపర్చునిస్టిక్ టేక్ ఓవర్స్ చేసుకోవచ్చేమో అని చెప్పి. మనమేం ఫస్ట్ చేయాల, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఈ కంట్రీస్ ఇలాగా ఆల్రెడీ దీన్ని చేసున్నాయి ఇలాంటి వాటిని. మరి చైనా నుంచి మనము $26 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అన్నట్టుగా ఈ బ్రూకింగ్స్ ఇండియా అనేటటువంటి స్టడీ ద్వారా మనకు తెలిసింది. ఆల్రెడీ $8 బిలియన్ వరకు వచ్చింది, ఇంకా కూడా రాబోతుంది. ఇది బ్రిక్ అండ్ మోర్టార్ ఫిజికల్ కంపెనీస్లోనే కాకుండా టెక్నాలజీ కంపెనీస్లోనూ, ఫిన్టెక్ స్టార్టప్స్లోనూ వస్తుంది అని అనుకున్నారు. మరి ఇక్కడ గవర్నమెంట్ యొక్క లేయర్ ఆఫ్ అప్రూవల్ ఉండాలి అని చెప్పారు. దీంతో ఏం క్రిటిసైజ్ చేశారు చాలామంది, ఇదిగో ఆల్రెడీ ఉన్న కంపెనీస్ని మనం బ్రౌన్ ఫీల్డ్ కంపెనీస్ అంటాం, అవునా. ఇప్పుడు మీరేమంటున్నారు, నష్టపోయిన కంపెనీస్లో వీళ్ళు వచ్చి ఫోర్స్ఫుల్గా వాళ్ళు ఎలాగూ పవర్ లేదు అందుకని తీసుకుంటారు, బ్రౌన్ ఫీల్డ్ కదా అవన్నీ. అలాంటప్పుడు మీరెందుకు గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఆటోమేటిక్ రూట్ వద్దు, అప్రూవల్ రూటే గవర్నమెంట్ అప్రూవల్ అన్నారు, దీంట్లో అయినా అలో చేసి ఉండాల్సింది కదా అన్నదొకటి. రెండోది, ఇన్వెస్టార్స్లో కొంతమంది వెంచర్ క్యాపిటలిస్ట్ అని అంటారు. ఈ వెంచర్ క్యాపిటలిస్ట్లు అంటే ఎవరు, జస్ట్ వాళ్ళు స్టార్టప్స్గా ఉన్న వాటికి ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటారు. మరి వీళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్లు ఏం తీసుకోరు కదా, అంటే వీళ్ళని అలో చేసి ఉండాల్సింది, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ని అలో చేసి ఉండాల్సింది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ని, వెంచర్ క్యాపిటలిస్ట్ని అలో చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఏమంటున్నాము, చైనాలో ఉంది కంపెనీ, అక్కడి నుంచి ఇక్కడికి రాకుండా మనము వచ్చిన పర్మిషన్ తీసుకొని రావాలంటున్నాం. అలా కాకుండా చైనా కంపెనీ మారిషస్లో ఉందనుకుందాం, అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తే మనకి ఎలా తెలుస్తుంది. సో ఇలాగ మనం ఇన్వెస్ట్మెంట్ని కట్టైల్ చేయలేము బ్లాంకెట్గా. క్వాలిఫైడ్ అంటే స్పెసిఫిక్గా ఉండాలి, బ్రౌన్ ఫీల్డా గ్రీన్ ఫీల్డా ఏ ఇన్వెస్టార్ నుంచి వస్తే ఇలాగ ఉండాలి, అది ఈ ఆర్టికల్లో చెప్తుంది.
మరి చైనా ఏమంటుంది దీని గురించి? చైనా వచ్చేసి ఇదిగోండి, మీరు ఏదైతే ట్రేడ్కి సంబంధించి కర్బ్స్ ఆంక్షలు విధించారో అవి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రిన్సిపల్స్ సూత్రాలకి వ్యతిరేకంగా ఉన్నాయి అంటున్నారనమాట. ఎందుకని? WTO యొక్క ప్రిన్సిపల్స్లో నాన్ డిస్క్రిమినేషన్ అంటే ఇన్వెస్ట్మెంట్ అన్నది డొమెస్టిక్ కంపెనీ నుంచి వస్తుందా, ఫారిన్ కంపెనీ నుంచి వస్తుందా అన్న దాన్ని డిఫరెన్షియేట్ చేయొద్దు. ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి అన్నప్పుడు మీరెందుకు ఇలా చేస్తున్నారు? సో అదొకటి. ఇంకొకటి, ఓన్లీ ల్యాండ్ బౌండరీ ఉన్న కంట్రీసే అని, అదర్ కంట్రీస్ అని ఇలాగ డిఫరెన్షియేట్ చేయడం ఇక్కడ కూడా ఎంతవరకు ఇది కరెక్ట్? ఇలాగ చైనా అడిగింది. ఇదిగోండి, ఆల్రెడీ లిబరలైజేషన్, ట్రేడ్ ఫెసిలిటేషన్ అన్న రూల్స్కి మీరు ఒప్పుకున్నారు, మరి దానికి ఇది వ్యతిరేకం. సో WTO ప్రిన్సిపల్స్కి ఎలాగో ఇది వ్యతిరేకం. రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారు? G20 గ్రూప్ ఆఫ్ 20 అన్నటువంటి ఎమర్జింగ్ గ్రూప్లో ఇండియా, చైనా రెండు ఉన్నాయి. దాంట్లో మనము ఫ్రీ, ఫేర్, నాన్ డిస్క్రిమినేటరీ, ట్రాన్స్పరెంట్ ట్రేడ్ అన్నాము. మరి దానికి కూడా ఈ రూల్స్ అనేవి వ్యతిరేకంగానే ఉన్నాయి కదా. సో మళ్ళీ మీరు చూడాలి, మేము ఆల్రెడీ $8 బిలియన్ ఇన్వెస్ట్ చేసున్నాం టెలికామ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్, హౌస్ హోల్డ్ గూడ్స్ వీటిలో. మరి ఇంకా ఇప్పుడున్న టైమ్స్లో ఇన్వెస్ట్మెంట్ రావాలి అనుకోవాలి, కానీ ఇలాగ ఆంక్షలు విధించడం ఎంతవరకు కరెక్టు? సో దీన్ని సరిచూసుకోవాలి అన్నట్టుగా చైనా అంది. మరి మనం ఎందుకు తీసుకొచ్చాము? HDFC అనేటటువంటి బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకే. దాంట్లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అన్నది FPI ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ రూట్ కింద 1% వరకు దాంట్లో షేర్స్ అనేది కొనుక్కుంది. దాంతో అమ్మో ఇలాంటి వాటిలో కొనుక్కుంటే ఎట్లా అనుకున్నాం. ఏమైంది అసలు? HDFC ప్రైవేట్ బ్యాంక్ అయితే మనకేం సంబంధం అంటే, RBI అన్నది SBI, HDFC, ICICI ఈ 3 బ్యాంక్స్ని సిస్టమాటికలీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటే ఇండియాలో బ్యాంకింగ్ సెక్టార్లో ఇవి అతిపెద్ద బ్యాంక్స్ కాబట్టి ఈ 3 బ్యాంక్స్ RBI అనేది సిస్టమాటికలీ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా గుర్తించింది. మరి వీటిలో ఏదైనా నష్టం జరిగిందంటే చాలామంది ఇంపాక్ట్ అవుతారు కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేయాలి. సో దీని గురించి డైరెక్ట్గా చర్యలు తీసుకోకుండా FDIలో ఈ విధంగా రూల్స్ని మార్చడం జరిగిందనమాట. సో ఇది మనకి చైనా ఒక్కదాన్నే చెప్పలేదు. ల్యాండ్ బౌండరీ అన్నాము, కాకపోతే ఇండైరెక్ట్గా ల్యాండ్ బౌండరీ ఉన్న వాటిలో ఎవరి నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చేది? చైనా నుంచే. సో డైరెక్ట్గా చైనా అని పేరు చెప్పకుండా ల్యాండ్ బౌండరీ ఉన్న అన్ని కంట్రీస్ అనడంతో చైనా నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్కువ దెబ్బతీస్తుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్లో మీరు సరిచూసుకోండి. మీరు ఇచ్చిన గైడ్లైన్స్కి మీరు వ్యతిరేకంగా వెళ్తున్నారన్నట్టుగా చైనా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సావరెన్స్ రోల్, గవర్నమెంట్ యొక్క రోల్ అన్నది మళ్ళీ రీవిజిట్ చేయాలి. ఇది ఒక అకేషన్ లాంటిది, COVID-19 అన్నట్టుగా చెప్తున్నారు. మనం దీన్ని గవర్నాన్స్లో చదువుకుంటామండి. మనకి UPSC సిలబస్లో మార్కెట్ వర్సెస్ స్టేట్ అనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఆ డైమెన్షన్ కింద మనం దీన్ని చదువుకుంటాము. అంటే మార్కెట్ యొక్క రోల్ ఎక్కువగా ఉండాలా, స్టేట్ యొక్క రోల్ ఎక్కువగా ఉండాలా అన్నది చాలా డెకేడ్స్ నుంచి వస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. స్టేట్ అంటే గవర్నమెంట్ రోల్ ఎక్కువ ఉండాలా, మార్కెట్ రోల్ ఎక్కువ ఉండాలా అన్నటువంటి దాని గురించి. మరి ఇక్కడ మనము ఈ COVID-19 టైంలో గవర్నమెంట్ యొక్క రోల్ని ఏ విధంగా రీవిజిట్ చేయాలి, రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఏ విధంగా ఉండాలి, అసలు రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఏ విధంగా ఉండింది, దాన్ని మనం ఎలా రీడిఫైన్ చేసుకోవాలి అన్నది మనం చూసుకోవాలండి. ఇక్కడ గమనించండి ఏం చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. సావరెన్స్ రోల్ అంటే గవర్నమెంట్ యొక్క రోల్ని పెరగాలి అన్నది దీని ఓవరాల్ థీమ్. అసలు ఏంటి ఎలాగా అన్నది చూద్దాం. ఇనిషియల్గా World War II ఆ టైం వచ్చేటప్పటికి గవర్నమెంట్ యొక్క రోల్ పెరిగిందనమాట. ఎందుకని? అప్పుడు మొత్తం రీకన్స్ట్రక్షన్ చేయాలి. సో గవర్నమెంట్ యొక్క రోల్ అనేది బాగా హెవీగా పెరిగింది. దాంతో బ్యూరోక్రసీ కానివ్వండి ఇవంతా హ్యూజ్గా పెరిగాయి. ఇది ఎప్పుడు? 1950స్లో. World War II 1944లో అయిపోయిన తర్వాత 1950s నుంచి పెరుగుతూ వచ్చింది. 1980స్కి వచ్చేటప్పటికి యూరోపియన్ కంట్రీస్లోనూ USAలోనూ ఈ నియో లిబరలిజం అనేటటువంటి ప్రిన్సిపల్స్ వచ్చాయి. ఈ నియో లిబరలిజం ఏం చెప్పింది? గవర్నమెంట్ యొక్క రోల్ మినిమైజ్ చేయాలి. స్టేట్ యొక్క రోల్, ఇక్కడ స్టేట్ అంటే పొలిటికల్ సైన్స్లో గవర్నమెంట్ అన్నమాట. స్టేట్ యొక్క రోల్ అనేది మినిమంగా ఉండాలి అని చెప్పారు. ఈ మినిమలిజం అనేది ముందుకు వచ్చింది. ఇప్పుడు మనం గమనించి చూడండి, చాలా గవర్నమెంట్స్ ఎందుకు కోలుకోలేకున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో?
స్టేట్ అనేది రోల్ బ్యాక్ అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. మార్కెట్ని బాగా పెంచారు, కానీ మార్కెట్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో దీంట్లో అనేబుల్ టు కోప్, సిచ్యువేషన్ కోప్ చేసుకోలేకుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ దీన్ని రీవిజిట్ చేయాలా అన్నది క్వశ్చన్. మన ఇండియాలో గమనించి చూడండి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చిందో. గవర్నమెంట్స్ అన్నవి హెల్త్, ఎడ్యుకేషన్ ఇవి ఎక్కువగా ప్రైవేట్ సెక్టార్ కిందకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు పబ్లిక్ హెల్త్ కేర్ అనేది కోప్ అవ్వలేకుంది. ముందు కూడా అంటే మనం ఎల్పిజి వచ్చినప్పుడు ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేసాం, కానీ అంతకుముందు కూడా మనమేం పెద్దగా దీని గురించి ఫోకస్ అనేది పెట్టలేదు, ఆ స్ట్రెంగ్త్ని పెంచుకోలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ పొలిటికల్ స్ట్రక్చర్ని మనం రీఎగ్జామిన్ చేసుకోవాలి. వీక్ పీపుల్, పవర్ఫుల్ పీపుల్కి అది గవర్నమెంట్ సర్వీస్ అయినా మనకి లేదా ప్రైవేట్ సర్వీస్ అయినా ఓకే, డబ్బులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వీక్ ఏం కావాలి, సావరిన్ అనేది ఉండాలి. ఇదిగో ఈ కంటెక్స్లో లోకల్ గవర్నమెంట్స్ని, స్టేట్ గవర్నమెంట్స్ని వీటిని స్ట్రెంగ్తెన్ చేయాలి అంటున్నారు. వెంకట్ చెల్లయ్య కమిటీ చెప్పిందనమాట. ఇదిగోండి జస్టిస్ అని మనకు ఉండేటటువంటి స్టేట్స్ యొక్క రోల్ని పెంచాలి అన్నటువంటిది. ఇదిగోండి వీక్ ఇన్ అవర్ సొసైటీ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి మన యొక్క గవర్నమెంట్ యొక్క సపోర్ట్ అనేది ఉండాలి, మార్కెట్ అనేది కాదు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జెండర్ రోల్. అసలు ఇలాంటి పాండమిక్స్, ఇలాంటి సిచ్యువేషన్లో ఏ విధంగా విమెన్ ఎక్కువగా డిస్ప్రపోర్షనేట్గా ఎందుకు విమెన్ ఇంపాక్ట్ అవుతున్నారు, ఎలా ఇంపాక్ట్ అవుతున్నారు అన్న దాని గురించి దీన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఇండియన్ సొసైటీలోనూ సోషల్ జస్టిస్లోనూ చదువుకుంటాము. ఇక్కడ వచ్చేటప్పటికి ఏ పాండమిక్ అయినా, అది కోవిడ్-19 కాదు, ఏ డిజాస్టర్ అయినా సరే దాని యొక్క ఇంపాక్ట్ అనేది విమెన్ మీద ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఆర్టికల్ స్పెసిఫిక్గా రాయడం జరిగిందండి. ఇంపాక్ట్ ఆన్ విమెన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది అని చెప్పి. ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి వేరియస్ టైమ్స్లో ఏ విధంగా క్రైసిస్లో జెండర్ రోల్ అనేది ఏ విధంగా ఉంది, జెండర్ వల్నరబిలిటీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, అవి మనం ఇక్కడ చూద్దాం. జెండర్ వల్నరబిలిటీస్ ఏ విధంగా మనకి పెరుగుతూ వస్తున్నాయన్నది ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ చూడండి మరి ఆర్టికల్లో ఏం చెప్తున్నారో. డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ టైంలో మనకి సోషల్గా, సైకలాజికల్గా, ఫిజియలాజికల్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ప్రతి క్యాటస్ట్రోఫ్ కూడా ఉంటుంది. వీటిలో విమెన్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. క్రైసిస్ అండ్ జెండర్ అంటున్నారు. ఇక్కడ గమనించి చూడండి. 2004 ఇండియన్ ఓషన్ సునామీ టైంలో చాలా కోస్టల్ కంట్రీస్ అన్నీ ఇంపాక్ట్ అయ్యాయి కదా. 2 lakh పీపుల్ వరకు చనిపోవడం, మిస్ అవ్వడం జరిగింది. వాటిలో 1/4 ఆఫ్ దెమ్ విమెనే ఉన్నారు. ట్రెడిషనల్గా విమెన్ కేర్ గివర్స్ గాను వీటిగాను ఉంటారు కాబట్టి ఏదన్నా ఇలాంటి పాండమిక్స్ జబ్బులు వచ్చినప్పుడు ఎక్కువగా విమెన్ కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ని కోట్ చేయడం జరిగిందండి, మనం ఎగ్జామ్లో రాసుకోవచ్చు. టార్నడోస్, యుఎస్ఏలో టార్నడోస్ అనేవి ఎక్కువ. అలాంటి టైంలో ఎక్కువగా విమెన్ హెడెడ్ ఫ్యామిలీస్ ఎక్కువగా జాబ్స్ కోల్పోవడము ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు. ఎకనామిక్గా వల్నరబిలిటీస్, అన్ఎంప్లాయ్మెంట్ ఫేస్ చేస్తున్నారు. కేరళలో ఫ్లడ్స్ తర్వాత చాలామందిని రిలీఫ్ క్యాంప్స్లో ఉంచారు. అలాంటి రిలీఫ్ క్యాంప్స్లో ఫ్లడ్స్ అనేవి కిచెన్స్ వీటన్నిటిని డిస్ట్రాయ్ చేశాయి. సో డిస్ప్రపోర్షనేట్ బర్డెన్ అన్నది విమెన్ మీద పడడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నది మొత్తం హెల్త్ కేర్ వర్కర్స్లో 70% హెల్త్ కేర్ వర్కర్స్ విమెన్ ఉన్నారు, 79% నర్సెస్ విమెన్ ఉన్నారు. మరి ఇలాంటి టైంలో ఎక్కువ బర్డెన్ ఎవరి మీద పడుతుంది? విమెన్ మీద. మన ఇండియాలో ఆశా వర్కర్స్ విమెన్ ఉన్నారు. మరి వీళ్ళ మీద అటాక్స్ ఇవన్నీ జరగడం జరిగింది. సో ఇలాగా రకరకాలైనటువంటి ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఇంకా చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్లో కామన్ స్పేస్లో వర్క్ చేసుకోవాలి. సో ఇలాంటి టైంలో అక్కడ ఉండేటటువంటి ఏదైతే డిప్రెషన్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎవరి మీద అబ్యూస్ చేయడం కానీ, తిట్టడం కానీ, ఇవంతా కూడా దీనివల్ల డొమెస్టిక్ వైలెన్స్ అనేది పెరుగుతూ వస్తున్నాయి అగెయిన్స్ట్ విమెన్ అని చెప్తున్నారు. ఇది కాకుండా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం గమనించాలి. హార్మోన్ ఇండ్యూస్డ్ డిప్రెషన్ అంటే విమెన్లో హార్మోనల్ చేంజెస్ వల్ల డిప్రెషన్స్ అనేవి జనరల్గా ఉంటాయి. ప్రీ మెన్స్ట్రురల్ సిండ్రోమ్ అంటే పీరియడ్స్కి ముందు 1-2 days ముందు ఈ హార్మోన్స్ చేంజ్ అవుతాయి. సో అప్పుడు చిన్నపాటి డిప్రెషన్, కోపము ఉండడము. రిప్రొడక్టివ్ ఏజ్ విమెన్లో అన్నమాట ఇది. సో ప్రెగ్నెన్సీ టైంలోను, ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత టైంలోను,
అలా కాకుండా మెనోపాజ్ అంటాము. మెనోపాజ్ అంటే ఏంటి? విమెన్ యొక్క రిప్రొడక్టివ్ టైం అనేది ఎండ్ అవ్వడం. ఇలాంటి టైమ్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి అలాంటి టైంలో ఏమవుతూ ఉంటుంది? ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది, కానీ దాన్ని మన సొసైటీ అనేది అర్థం చేసుకోదు. కల్చర్ ఆఫ్ సైలెన్స్ వల్ల ఆ డిప్రెషన్ని కూడా కొంతమంది బయటికి చెప్పుకోలేరు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కింద 30% విమెన్ 15 నుంచి 49 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళలో డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అన్నది రీసెంట్గా కొన్ని రోజుల్లో 587 రిపోర్ట్స్ అనేవి కంప్లైంట్స్ అనేవి డొమెస్టిక్ వైలెన్స్ కంప్లైంట్స్ రిసీవ్ చేసుకున్నారు. మరి సొల్యూషన్ ఏమంటారు? సొల్యూషన్ వచ్చేటప్పటికి ఆశా వర్కర్స్, వీళ్ళలో స్పెసిఫిక్గా విమెన్ వెల్ఫేర్ వీటికి సంబంధించి వాళ్ళని డిప్లాయ్ చేయొచ్చు. ఎక్స్క్లూజివ్ సెల్స్ అన్నవి డొమెస్టిక్ వైలెన్స్కి వీటికి సంబంధించి ఎక్స్క్లూజివ్ సెల్స్ని సెటప్ చేయడము, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద స్పెసిఫిక్గా చూడడము, ఎన్జిఓస్ వీటిని తీసుకొని వచ్చి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయడము, టీచర్స్ వీళ్ళందరికీ కలిపి. సో ఏ దానికైనా ముందుగా ప్లానింగ్ ఫేజ్లో విమెన్ యొక్క పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, ఏ క్రైసిస్ టైంలోనైనా అన్నదాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి అన్నది ఇక్కడ చెప్తున్నారండి. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది, గమనించాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నర్చరింగ్ ఎయిర్ పవర్ టు మీట్ రైజింగ్ డిమాండ్. ఎయిర్ పవర్ అన్నది నర్చర్ పెంచుకోవాలి, ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్కి తగ్గట్టుగా అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్లో మన యొక్క ఎయిర్ ఫోర్స్ పవర్ ఎలా ఉంది ఏంటి అన్నది చదువుకుంటాము. ఓవరాల్గా మనకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎయిర్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది, దాన్ని మనం ఏ విధంగా ఇంకా పెంచుకోవాలి దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వుహాన్ నుంచి మన వాళ్ళని వెనక్కి తీసుకొని వచ్చారు. ఎలా తీసుకొచ్చారు? ఎవరు ఎవాక్యుయేషన్ చేసుకొని వచ్చారు? మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. సో ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్లో ఎక్కడెక్కడ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది యూజ్ అయింది. మరి దానికి ఉపయోగిస్తున్నటువంటి హెలికాప్టర్స్ కానీ ఈ ఎయిర్ప్లేన్స్ కానీ వాటిలో ఎంతవరకు ఇండిజనైజేషన్ ఎంతవరకు ఉంది? దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామా ఎయిర్ క్రాఫ్ట్స్ని? వీటిని ఏ విధంగా మన ఇండిజనైజేషన్ కాంపోనెంట్ని పెంచుకోవాలి? ఇవి మనం తెలుసుకోవాలి. సరే, ఇక్కడ చూడండి, మన ఇండియా దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఎయిర్ప్లేన్స్ అన్నవి ఇవి. వీటిని ఉపయోగించే ఇప్పుడు మనకి చూస్తున్నాం చూడండి, యాంటో AN-32 కానివ్వండి. సో వీటిని ఉపయోగించే మనము ఎవాక్యుయేషన్స్ చేస్తున్నాము. ఇక్కడ ఇవి హెలికాప్టర్స్, వీటిని కూడా ఉపయోగించి మనము ఉత్తరాఖండ్ టైంలోనైతేనేమి ఇక్కడ ఈ ఎవాక్యుయేషన్స్ అనేవి చేపట్టాము. వీటిలో చాలా వరకు చూడండి, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ ఎయిర్ప్లేన్స్ అన్నీ కూడా ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో తయారు చేసి ఉన్నాయా? ఇక్కడ గమనించండి, హెలికాప్టర్స్లో కొన్ని మాత్రమే ఇండియా. ఇదిగో ధ్రువ్ అన్నది, చేతక్, చీతా ఇవి ఫ్రాన్స్తో కలిసి చేసింది, ధ్రువ్ వచ్చి ఇండిజినస్గా తయారు చేసింది, రుద్ర ఇండిజినస్గా తయారు చేసింది, మిగిలినవన్నీ మనము వేరే దేశాల నుంచి తెచ్చుకున్నవే. ఇలాంటి టైంలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క పవర్ని పెంచుకోవాలి అంటే ఇండిజనైజేషన్ సొంత పరిజ్ఞానంతోనే పెంచుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇదిగో చాలాసార్లు మన డిజాస్టర్ రిలీఫ్లో కానీ హ్యుమానిటేరియన్ ఎయిడ్లో కానివ్వండి మన ఎయిర్ క్రాఫ్ట్స్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి చాలా వర్క్ చేశాయని చెప్తున్నారు. 1957లోను 1978లోను శ్రీలంక ఫ్లడ్ రిలీఫ్ ఇవ్వడానికి కానీ, బంగ్లాదేశ్కి సైక్లోన్కి హెల్ప్ చేయడానికి కానీ, ఇండియన్ ఓషన్ సునామీ అప్పుడు కానీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ హెలికాప్టర్స్ అనేవి పనిచేశాయి. ఇక్కడ బెర్లిన్లో ఎయిర్ లిఫ్ట్ అనేది అతిపెద్దది, కానీ మనం చేసినవి ఏమీ తక్కువ కాదు. ఇరాక్ ఇన్వేజన్ జరుగుతున్నప్పుడు మనం అమాన్ అనేటటువంటి ప్లేస్ నుంచి 111,000 మంది ఇండియన్స్ని మనం వెనక్కి తీసుకొని వచ్చాము, వుహాన్ నుంచి వెనక్కి తీసుకొని వచ్చాము. చాలా ఇలాగ ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ ఎన్నో చేశాము. HADR హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ అంటామండి. దీంట్లో చాలా చేశాము, కానీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వరకు ఫారిన్ కంట్రీస్ నుంచి మనం కొనుక్కున్నవే, టెక్నాలజీ కానీ ఇవన్నీ. సో మనం ఏం చేయాలి? వీటికి సంబంధించి డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎస్పెషల్గా ఎయిర్ ఫోర్స్కి వీటికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్కి వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వీటికి ఇచ్చేటటువంటి బడ్జెట్స్ని పెంచాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటి ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆరోగ్య సేతుని ఇంప్లిమెంట్ చేయాలి,
కానీ లా అనేది ఉండాలి అంటున్నారు. ఎందుకని ఇది ఏం చెప్తున్నారు ఇక్కడ? దీన్ని మనం గవర్నాన్స్లో చదువుకుందాము. ఏ విధంగా పీపుల్ యొక్క రైట్స్ని, ప్రజల యొక్క హెల్త్ని బ్యాలెన్స్ చేయాలి అన్న దాని కింద ఇక్కడ కోవిడ్-19 టైంలో పీపుల్ యొక్క రైట్స్, దాంట్లో కూడా ప్రైవసీ ఇష్యూస్, ప్రైవసీ గోప్యత అంటాము. ఈ ప్రైవసీ రైట్స్ కానివ్వండి, వీటికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మరి మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి? అసలు ఈ ఆరోగ్య సేతు అనేటటువంటి యాప్ ఏంటి? ఈ ఆరోగ్య సేతు యాప్ అనే దానికి లా ఉండాలి అంటున్నారు. ఎందుకని? ఏం లా ఉండాలి? అసలు దానికి ఉండేటటువంటి నీడ్ ఏంటి? ఇవి రెండు మనం ఇక్కడ చూద్దాం. ఇదిగోండి, ఆరోగ్య సేతు యాప్ అనేది మనకి ఇలా ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇది తెలుస్తూ ఉంటుంది. అలర్ట్స్ అనేవి, అసలు ఎవరెవరు మన చుట్టూ కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు, సో ఒకవేళ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే మనకు ఒకవేళ టెస్టింగ్ చేయించుకోవాలి, సో అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవంతా కూడా మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, GIS సిస్టమ్ ద్వారా ఇది పనిచేస్తూ ఉంటుంది. జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది దీంట్లో ఉంటుంది అని చెప్తున్నారు. సరే, మరి దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఆరోగ్య సేతు అనేటటువంటి యాప్ అనేది లాంచ్ చేశారండి. దాంట్లో చూడండి, కంప్లయింగ్ విత్ డేటా ప్రొటెక్షన్ ప్రిన్సిపల్స్. డేటా ప్రొటెక్షన్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి. ఏవవి? డేటా మినిమైజేషన్, డేటాని తీసుకోవాలి కానీ మినిమం డేటాని తీసుకోవాలి. ఆ డేటా మినిమైజేషన్ ప్రిన్సిపల్ని కానీ, పర్పస్ లిమిటేషన్, ఏ పర్పస్ కోసం ఈ డేటాని వాడతారు అన్న లిమిట్స్, ఆ పర్పస్ మీద లిమిట్స్ కానివ్వండి, దానికి సంబంధించి దేనికి వాడతాము, ఎలాగా, ఎన్ని రోజులు స్టోరేజ్ ఉంటుంది, ఈ ట్రాన్స్పరెన్సీ కానీ, ఒకవేళ దీన్ని మిస్యూజ్ చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబుల్, ఆ డేటాను మిస్యూజ్ చేసుకుంటే ఆ అకౌంటబిలిటీ కానీ, ఈ 4 ప్రిన్సిపల్స్ ఏవైతే డేటా ప్రొటెక్షన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వీటికి అది సరైన ఆన్సర్ చెప్పట్లేదు. ఒకవేళ ఇప్పుడు ఇది మాస్ సర్వీలియన్స్కి ఈ పర్టికులర్ కోవిడ్ అయిపోయిన తర్వాత దారి తీయచ్చేమో. సో ఈ ప్రిన్సిపల్స్ వీటిని ఫాలో అయ్యేలాగా ఉండాలి. మనకి ఆల్రెడీ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ అనేటటువంటిది డేటా ప్రొటెక్షన్ గైడ్లైన్స్ని ఇస్తూ డేటా ప్రొటెక్షన్ బిల్ని బిఎన్ శ్రీకృష్ణ కమిటీ అనే చెప్పడం జరిగింది, అవునా? ఈ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ దీని యొక్క గైడ్లైన్స్ని పాటిస్తూ ఆ బిల్లుని చట్టంగా మార్చాలి. ఒక లీగల్ ప్రొటెక్షన్ అనేది ఉంటే అసలు ఈ లీగల్ ప్రొటెక్షన్ అనేది దాని ప్రకారమే ఇది నడుస్తుందా లేదా అన్నట్టుగా జ్యుడిషియల్ రివ్యూ కూడా మనకు చేసేందుకు వీలు ఉంటుంది. కాబట్టి చట్టం అనేది ఉండాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, కేరళలో ఆల్రెడీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దానికి సింగపూర్ నది ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. సింగపూర్ నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి, ఇంకా బెటర్గా రెస్పాన్స్ ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఈ కంటెక్స్లో మనం దీన్ని సోషల్ జస్టిస్లో చదువుకుంటాము. డైమెన్షన్కి వచ్చేటప్పటికి బెస్ట్ ప్రాక్టీసెస్, కోవిడ్-19ని ఎదుర్కోవడంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్కి సంబంధించి మనం దీన్ని చదువుకుంటాము. ఇక్కడ వచ్చేటప్పటికి అసలు ఛాలెంజెస్ ఏంటి, ఏమేమి ఉన్నాయి, కోవిడ్ని ఎదుర్కోవడంలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఆ ఛాలెంజెస్ని కేరళ గవర్నమెంట్ అన్నది, ఓవరాల్ కేరళ స్టేట్ అన్నది ఏ విధంగా ఎదుర్కోవడానికి దానికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కానివ్వండి, దానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కానివ్వండి ఏంటి, ఇవి మనం చూద్దాం. దీన్ని మనం సింగపూర్తో ఎందుకు కంపేర్ చేస్తున్నామో కూడా చూద్దాం. సింగపూర్తో ఎందుకు కంపేర్ చేస్తున్నామో దానికి దీనికి ఉన్న సిమిలారిటీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ గమనించండి, కేరళ అనేది చాలా డిజాస్టర్స్ని రీసెంట్ ఇయర్స్లో చూడడం జరిగింది. నిపా వైరస్ అయితేనేమి, సబ్సీక్వెంట్గా ఫ్లడ్స్ అనేవి అయితేనేమి, వీటిని ఎదుర్కొంది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కోవిడ్-19. మరి ఇలాంటి దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి బెటర్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి, కొన్ని ఇక్కడ చూడండి. ఇంప్రెసివ్ ట్రాకింగ్, అంటే ఏ పేషెంట్స్ ఎవరితో మీట్ అయ్యారు, ఆ ట్రాకింగ్ సర్వీలియన్స్ సిస్టమ్ బెటర్గా ఉంది. టెస్టింగ్ కిషోక్స్, అంటే టెస్టింగ్ సెంటర్స్ అనేవి చాలా ప్రాంతాల్లో సెటప్ చేశారు. ప్లాస్మా ట్రయల్స్తో ముందుకెళ్తున్నారు. ఎపిడమిక్ కంట్రోల్కి ఒక చట్టం అనేది ఉంది. కమ్యూనిటీ కిచెన్ని మెయింటైన్ చేస్తున్నారు. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రిలీఫ్ క్యాంప్స్ని మైగ్రెంట్ వర్కర్స్ కోసం పెడుతున్నారు. ఎస్, ఇవన్నీ గుడ్. కేరళ ఇవన్నీ బెటర్గా చేస్తుంది. మరి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి, కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఏం ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి, ఈ ఛాలెంజెస్ అన్నది సింగపూర్కి కేరళకి సేమ్గా ఉన్నాయి అంటున్నారు. అవేంటి,
రిటర్న్ మైగ్రెంట్స్ చాలామంది రిటర్న్ అయిపోయారు. ఈ రిటర్న్డ్ మైగ్రెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మరి వాళ్ళని ఎలాగా హ్యాండిల్ చేయాలి. రెండోది ఫారిన్ వర్కర్స్లో చాలామందిలో ఉంది, మరి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. రెండోది వచ్చేసి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కేరళలో ఇన్కమ్ లెవెల్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బెటర్గానే ఉన్నప్పటికీ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ కూడా అదే విధంగా హైగా ఉంది. సింగపూర్కి కేరళకి ఉన్నటువంటి సిమిలారిటీస్ ఇవన్నమాట. మరిలాంటి సందర్భాల్లో ఏ విధంగా సింగపూర్ ఎలాగైతే బెటర్గా సిటిజన్ సర్వీసెస్ అందించగలిగిందో అలాంటి మోడల్ని కేరళ ఫాలో అవ్వగలగాలి. కేరళకు ఉన్నటువంటి టోపోగ్రఫీ కానివ్వండి, ఎకాలజీ అన్నది ఫ్రజైల్, పాపులేషన్ డెన్సిటీ హ్యూజ్గా ఉంది. సో అందువల్ల చాలా హెల్త్ మరియు క్లైమేట్ డిజాస్టర్స్ని ఇది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తన యొక్క ఎకనామిక్ గ్రోత్ని రీఓరియంట్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంటల్గాను సోషల్గాను సస్టైనబుల్గా ఉండే విధంగా చూసుకోవాలి. మైగ్రెంట్ వర్కర్స్కి ఏ విధంగా వర్క్ కల్పించాలి చూసుకోవాలి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏ విధంగా తగ్గించుకోవాలి, డిక్రీజ్ చేసుకోవాలో చూసుకోవాలి. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్యానల్ అన్నది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీట్ అవుతాము అన్నారు. దానికి సంబంధించి స్పీకర్ ఓకే అన్నారు. స్పీకర్తో ఏం పని, వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ జరుపుకోవాలంటే అది మనం చూద్దాము. ఇక్కడ మనము పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేటటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనే దాని గురించి చదువుకుందామండి. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేటప్పటికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అంటే ఏంటి, ఆ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్కి సంబంధించినటువంటి రూల్ 267 అంటే ఏంటి, ఇవి మనం ఇక్కడ నేర్చుకుందాం. ఇక్కడ గమనించాలి, పార్లమెంటరీ కమిటీస్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. సెలెక్ట్ ప్యానల్ అని, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అని. సెలెక్ట్ ప్యానల్ అనేది స్పెసిఫిక్ పర్పస్ కోసం పెడతారు, అది అయిపోగానే దాని పర్పస్ అయిపోద్ది. కానీ స్టాండింగ్ కమిటీస్ వచ్చేసి కంటిన్యూస్ కమిటీస్ అన్నమాట, అన్ఇంటరప్టెడ్గా ఉంటాయి. వీటిని యాన్యువల్, ప్రతి సంవత్సరం దాన్ని కాన్స్టిట్యూట్ చేస్తూ ఉంటారు. పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంటే మొత్తం అన్ని ఫంక్షన్స్ చేయలేదు కదా. సో ఈ కమిటీస్ అనేవి స్పెషలైజ్డ్ బాడీస్గా పనిచేసి పార్లమెంటేరియన్స్ కొంతమంది కలిసి గ్రూప్గా ఫామ్ అవుతారనమాట. స్పెషలైజ్డ్ బాడీస్గా ఉండి ఈ బిల్స్ని వీటిని రివ్యూ చేసి పార్లమెంట్ ముందు పెడుతూ ఉంటారు. అలాగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అనేవి ప్రతి మినిస్ట్రీకి, ఇంపార్టెంట్ మినిస్ట్రీకి ఉంటాయి. మరి ఆ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఐటీ వీళ్ళు ఇదిగో ఇప్పుడున్నటువంటి సందర్భంలో మీట్ అవ్వలేకున్నాము, మేము రిమోట్లీ మా ఇంటి నుంచే వర్క్ చేస్తాము అన్నారు. రూల్ 267 ప్రకారం పార్లమెంటరీ హౌస్ ప్రిమిసెస్లోనే పార్లమెంటరీ కమిటీస్ మీట్ అవ్వాలి. మరి దాన్ని చేంజ్ చేయాలి అంటే స్పీకర్ చేంజ్ చేయొచ్చు. స్పీకర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్క్ చేయడానికి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వేస్, మీన్స్ అండ్ అడ్వాన్సెస్. దీనికి సంబంధించిన లిమిట్స్ని ఏప్రిల్ సెప్టెంబర్కు గాను ఆర్బీఐ పెంచింది అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం ఎకానమీలో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్-19ని ఫేస్ చేయడానికి ఈ టైంలో ఎకానమీని రివైవ్ చేయడానికి ఏమేమి మెజర్స్ తీసుకున్నారు, మెజర్స్ ఫర్ ఎకనామిక్ రివైవల్ అన్నటువంటి దాని కింద దీన్ని రాసుకుంటాము. ఈ ఎకనామిక్ రివైవల్కి గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్తో పాటు ఆర్బీఐ మనీ సప్లైని పెంచడానికి కొన్ని మెజర్స్ తీసుకుంది. వాటిలో ఈ వేస్, మీన్స్ అండ్ అడ్వాన్సెస్. ఈ వేస్, మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే ఏంటో, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటో, దీని యొక్క ఉపయోగాలు ఏంటో మనం ఈ ఆర్టికల్ ద్వారా నేర్చుకుందాం. ఫస్ట్ ఇక్కడ గమనించండి, వేస్, మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే ఏంటి. ఆర్బీఐ అనేది స్టేట్స్కి, సెంట్రల్ గవర్నమెంట్కి టెంపరీగా వాళ్ళకు ఉన్నటువంటి మనీ ప్రాబ్లమ్స్ని, క్యాష్ ఫ్లోస్ని మేనేజ్ చేసేందుకు అప్పుగా ఇస్తూ ఉంటుందన్నమాట. ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకోవచ్చు, దాన్ని 3 monthsలో తిరిగి చెల్లించాలి. దాని మీద వేసే ఇంట్రెస్ట్ రేట్ జనరల్గా రెపో రేట్ ఎంత ఉంటుందో అంటుంటుంది. దీంట్లో 2 types ఆఫ్ వేస్, మీన్స్ అండ్ అడ్వాన్సెస్ ఉన్నాయి. ఒకటి నార్మల్ వేస్, మీన్స్ అండ్ అడ్వాన్సెస్, రెండోది స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీస్ అన్నమాట. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పెట్టి స్టేట్స్ ఇదిగో మీరు ఉంచుకొని మాకు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వండి అని అడగడం అనమాట. ఏదైనా అమౌంట్ కనుక ఈ నార్మల్ కంటే, వేస్, మీన్స్ అండ్ అడ్వాన్సెస్ కంటే ఎక్స్ట్రాగా తీసుకుంటే దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాము. దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది వేయడం జరుగుతుంది. సో ఈ వేస్, మీన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎంత తీసుకోవాలి అని లిమిట్స్ ఆర్బీఐ డిసైడ్ చేస్తుందన్నమాట. ఈ లిమిట్స్ని పీరియాడికల్గా
మారుస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అన్ని స్టేట్స్కి కలిపి 2016 నుంచి మనము 32,225 కోట్లుగా డిసైడ్ చేశారనమాట. సో దీంట్లో మరి వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ని పెంచాలి అంటున్నారనమాట. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువే ఉంటుంది కాబట్టి ఇది బెటర్గా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్టేట్స్కి అప్పు తెచ్చుకోవడం ఇవంతా కష్టం కాబట్టి వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద ఆర్బీఐ నుంచి తెచ్చుకునేటటువంటి మనీ లిమిట్ని పెంచడం జరిగింది. మరి దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? టెంపరరీ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ ఫండ్స్ మార్కెట్స్ నుంచి తెచ్చుకునే దానికి ఆల్టర్నేటివ్గా దీన్ని వాడుకోవచ్చు. కాస్ట్ ఆఫ్ ఫండ్ అన్నది తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి దాంట్లో మేబీ ఈ 3 నెలల్లో మేబీ తిరిగి పే చేయలేకపోవచ్చేమో. సో తిరిగి పే చేయలేకపోయినా దీనికి సంబంధించిన లిమిట్ని పెంచడం అన్నది టెంపరరీగా వాళ్ళకి రిలీఫే కదా, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఈ ఆర్టికల్లో చూడండి, వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ లిమిట్ని ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్కి 2 lakh crore పెంచడం జరిగింది 1.2 lakh crore నుంచి అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఏప్రిల్ సెప్టెంబర్ పీరియడ్కి గాను ఇక్కడ ఈ వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ రిమైనింగ్ పార్ట్ మిగిలిన 2021-22కి 2 లక్షల కోట్లుగా ఉండబోతుంది అన్నట్టుగా ఆర్బీఐ చెప్పడం జరిగింది. ఇందాక మనం చూసుకున్నవి పాతవండి. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఈ నంబర్స్ మనం చూసుకోవాలి. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆస్ట్రేలియా అన్నది టెక్నాలజీ ఫర్మ్స్ గూగుల్, ఫేస్బుక్ ఏవేవైతే ఉన్నాయో అవి న్యూస్ ఫర్మ్స్తో వాటితో మీరు వచ్చే రెవెన్యూని షేర్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. దీన్ని ఏ టాపిక్ కింద చదువుకుంటాము? మీడియా మరియు మీడియా రెగ్యులేషన్ అన్న దాని కింద చదువుకుంటాము. దీన్ని గవర్నాన్స్లోను అటు ఎకానమీలోను ఏ విధంగా ఈ టెక్నాలజీ ఫర్మ్స్ అన్నవి పనిచేస్తున్నాయి, ప్రాఫిట్స్ని ఇవ్వకుండా అవే ఎలాగ తీసుకుంటున్నాయి అన్న దాని గురించి మనం చూద్దాము. దీని డైమెన్షన్ వచ్చేసి డిజిటల్ ఎకానమీ. డిజిటల్ ఎకానమీలో ఏ విధంగా డిజిటల్ కంపెనీస్ని రెగ్యులేట్ చేయాలి, డిజిటల్ కంపెనీస్ని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి అన్న కంటెక్స్లో చూద్దాము. ఇక్కడ ఆస్ట్రేలియా ఎందుకు ఈ డెసిషన్ తీసుకుందో, మరి ఆస్ట్రేలియా అన్నది అలోన్ ఇది ఒక్కటే ఇలాంటి డెసిషన్ తీసుకుందా, లేదా ఇంకా వేరే కంట్రీస్ ఏమన్నా ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నాయా, ఇవి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి విషయం, ఇప్పుడు ఒక న్యూస్ ఆర్టికల్ అండి, ది హిందూ అనేటటువంటి న్యూస్ ఆర్టికల్ ఉందనుకుందాం. ఈ న్యూస్ ఆర్టికల్ అనేది మనం గూగుల్లో సెర్చ్ చేసాము. గూగుల్లో వాళ్ళు చూపించేటప్పుడు సైట్స్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ యాడ్స్ ఫ్రీగా కాదు కదా, వాళ్ళు గూగుల్కి మనీ పే చేస్తారు. కానీ ఈ యాడ్స్ నుంచి వచ్చిన మనీని గూగుల్ ద హిందూకి ఇవ్వాలి కదా ఎంతో కొంత. ఎందుకు? ద హిందూ యొక్క కంటెంట్ కోసం యూజర్ అక్కడికి వెళ్ళినప్పుడు ద హిందూ కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి కదా, అలా ఇవ్వట్లేదు ప్రస్తుతానికి. కానీ దీనివల్ల ఈ న్యూస్ ఏజెన్సీస్ అనేవి ప్రతిదీ డిజిటలైజేషన్ అయిపోతుంది, మరి మాకేమో మనీ రావట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టాయి. అలాగే ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో కానీ న్యూస్ ఆర్టికల్ కోసం మనం వెళ్ళి చూస్తున్నప్పుడు వాళ్ళు దాని ద్వారా వచ్చే యాడ్స్ వీటి ద్వారా మనీని కోట్లు సంపాదించుకుంటూ ఈ కంటెంట్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో కంటెంట్ హోల్డర్స్ అంటాం వీళ్ళని, ఈ కంటెంట్ హోల్డర్స్కి ఇవ్వట్లేదు. అందుకని ఈ కంటెంట్ హోల్డర్స్ కంప్లైంట్ చేయడం జరిగింది. మనం రీసెంట్గా ఫ్రాన్స్లో కూడా ఇలాంటిది వచ్చిందని విన్నామా? సరే ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియా అన్నది ఫేస్బుక్, ఆల్ఫాబెట్ ఇంక్ అన్నది గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ. సో ఇవన్నీ పే చేయాలి అని చెప్పడం జరిగింది. ఫ్రాన్స్ అన్నది గఫా ట్యాక్స్ అన్నది విధించడం జరిగింది. గఫా అంటే గూగుల్, యాపిల్, ఫేస్బుక్, అమెజాన్, వీటి మీద లార్జ్ టెక్నాలజీ కంపెనీస్ కదా, వీటి మీద ట్యాక్స్ని విధిస్తున్నారు. రష్యా ఎప్పటి నుంచో 2017 నుంచే ఈ డిజిటల్ సర్వీసెస్లో బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటి మీద వ్యాట్ని విధిస్తుంది. సౌదీ అరేబియా కూడా 2008 నుంచే దీని మీద వ్యాట్ని విధిస్తుంది. మన దేశంలో ఇంకా లేదు, మన దేశం కూడా దీని గురించి ఆలోచిస్తుందన్నమాట. సో ఇక్కడ ఇదిగో ఆస్ట్రేలియా అన్నది వీటిలో అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూని లోకల్ మీడియా ఫర్మ్స్తో షేర్ చేసుకోవాలి అన్నట్టుగా చెప్తుంది. వీటితో ముందుగా టాక్స్ జరపడానికి ప్రయత్నించారు వాలంటరీగా, ఒక వాలంటరీ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నారు, వాళ్ళు వినలేదు. దాంతో మ్యాండేటరీ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది తీసుకొని రావాలి అన్నట్టుగా ఆస్ట్రేలియా ప్రపోజ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. సరే, మరి నిన్న మనం ఏం క్వశ్చన్ ఇచ్చాము? సోషల్ వ్యాక్సిన్ అన్నది డిసీజెస్ అన్నది సోషో ఎకనామిక్ ల్యాండ్స్కేప్ని కన్సిడర్ చేసుకోవాలి అంటున్నాము. సో COVID-19 గురించి ఏంటో రాశారు. సో దీన్ని ట్యాకిల్ చేయాలి అంటే సోషల్ వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్ అంటున్నారు. మరి ఇక్కడ ఏ విధమైనటువంటి సోషో ఎకనామిక్ కండిషన్స్ని కన్సిడర్ చేసుకోవాలి అన్నదానికి ఎస్ గుడ్
మన దేశంలో ఉన్న సోషో ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఏంటో కన్సిడర్ చేయాలి అన్నారు. ఇది కొంచెం ఎలాబరేట్ చేయాలండి. వే ఫార్వర్డ్ వాటిని కన్సిడర్ చేసుకొని ఏ విధంగా మెజర్స్ తీసుకోవాలి అన్న దాని గురించి మీరు ఇంకొంచెం రాసుంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమిచ్చాము, మనము పీడిఎఫ్ సిస్టమ్ బదులు డీబీటీ అన్నారు, దాన్ని రీథింక్ చేయాలా అని అన్నాము. పీడిఎఫ్ ఎలా వచ్చింది? ఇలాంటి క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ఇస్తాం కదా అండి. సో కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేయండి, ఇంట్రడక్షన్ బాగుంటుంది. సరే, అప్పుడు పీడిఎఫ్ వల్ల వచ్చే లాభాలు లోపాలు, డీబీటీ వల్ల వచ్చే నష్టాలు, తీసుకోవాల్సిన చర్యలు అని రాశారు చూసారా. దీనికి ఒక ఫ్లో అనేది ఉండాలి. మనం క్వశ్చన్ని కొంచెం దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ పార్ట్గా ఇచ్చాం కాబట్టి డైరెక్ట్గా ఇలా కాదు, ఒకదాంతో ఒకటి లింక్ ఉండాలి. ఎందుకు మీరు నెక్స్ట్ దానికి వెళ్తున్నారు? దీనికి పీడిఎఫ్ గురించి రాసి దీనికి ఎందుకు వెళ్ళారు? కొంతమంది సజెస్ట్ చేశారు అందువల్ల అన్న లింక్ అనేది ఉండాలి, అది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, సోషల్ వ్యాక్సిన్ అనేది ఖచ్చితమా అంటున్నారు. సో అసలు సోషల్ వ్యాక్సిన్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి మనకి సోషో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్నది చూడాలండి. చూసి దాన్ని బట్టి మీరు ఇలా వెళ్ళాలి అని రాయండి. సో వీటి గురించి కొంచెం ఇక్కడ ఒక పారాగ్రాఫ్ యాడ్ చేయండి. మన దేశంలో ఉన్న సోషో ఎకనామిక్ కండిషన్స్ ఇవి, ఇలాంటి కంటెక్స్లో ఇలాంటి మెజర్స్ తీసుకోవాలి అని రాయండి. ఇక్కడ చూడండి, డీబీటీని రీప్లేస్ చేయాలా? ఇదిగోండి, ఇంట్రడక్షన్ బాగా రాశారు. పీడిఎఫ్ స్థానంలో డీబీటీని తీసుకొని వచ్చేందుకు వచ్చినటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, వే ఫార్వర్డ్ ఏంటి, ఈ వే ఫార్వర్డ్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఓవరాల్గా గుడ్. మరి ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఇది మన ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్, ఇది మన రెండో ప్రిలిమ్స్ క్వశ్చన్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వాలి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం.